ఓం శాంతి. ఈ రోజటి మురళి 6 మే నెల 2021. జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడు, పతిత పావనుడు, సర్వులకు తండ్రి, పరమపిత శివ పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ విధంగా తెలియజేశారు. ఇప్పుడు ఈ ప్రపంచం వినాశనం కానున్నది. మహాభారత యుద్ధం తర్వాత కొత్త ప్రపంచం వస్తుంది అని. కావున పరమాత్మను స్మృతి చేసి ఆత్మను పావనంగా మరియు సతో ప్రధానంగా తయారు చేసుకొని రాబోయే స్వర్ణిమ ప్రపంచానికి అర్హులుగా తయారు కావాలి అని. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. ఈ మాయాలోకమున ఎన్ని నాళ్ళు ఉన్నను, మమతలను వీడక మగ్గిపోచున్నను. ఈ మాయాలోకమున ఎన్ని నాళ్ళు ఉన్నను, మమతలను వీడక మగ్గిపోచున్నను. పరమపితను తలుచుటకే సమయము లేదా, శివస్మరణం కై మనసు ఉరకలేయదా. పరమపితను తలుచుటకే సమయము లేదా, శివస్మరణం కై మనసు ఉరకలేయదా. నిన్ను నీవు తెలుసుకో, నిన్న నేడు తెలుసుకో. నిన్ను నీవు తెలుసుకో, నిన్న నేడు తెలుసుకో. రేపటి నీ జన్మకై రూపమునే మార్చుకో. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము. ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీయు పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి. ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీయు పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి. మహోన్నతంబైన ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుముల పడినావు. మహోన్నతంబైన ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుముల పడినావు. ఏ క్షణము ఏమవునో ఎరుగలేము మనము, ఏ క్షణము ఏమవునో ఎరుగలేము మనము. తక్షణమే సాగించుము శివనామస్మరణము, తక్షణమే సాగించుము శివనామస్మరణము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, కానున్నది ఈ యుగము పరిసమాప్తము.
ఓం శాంతి. భగవానువాచ. మధురమైన పిల్లలు, దానము ఇంటి నుండి ప్రారంభమవుతుంది. అనగా దేవీదేవత ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో, శివుణ్ణి లేక దేవతలను పూజించే వారెవరైతే ఉన్నారో వారికి మొట్టమొదట జ్ఞానమును ఇవ్వండి. మధురమైన పిల్లలు, దానము చేయడము ఇంటి నుండి ప్రారంభమవుతుంది. అనగా దేవీదేవత ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో, శివుణ్ణి లేక దేవతలను పూజించేవారు ఎవరైతే ఉన్నారో వారికి మొట్టమొదట జ్ఞానమును ఇవ్వండి. ప్రశ్న: భగవంతునికి చెందిన ఏ కర్తవ్యమును మనుషులెవ్వరూ చేయలేరు, ఎందుకు చేయలేరు? శివ్ బాబాకు చెందిన ఏ కర్తవ్యమును మనుషులెవ్వరూ చేయలేరు, ఎందుకు చేయలేరు? జవాబు: మొత్తం విశ్వమంతటిలో శాంతిని స్థాపన చేసే కర్తవ్యము ఒక్క భగవంతుడిదే. మనుషులు విశ్వంలో శాంతి స్థాపన చేయలేరు, ఎందుకంటే అందరూ వికారులుగా ఉన్నారు. ఎప్పుడైతే భగవంతుడిని తెలుసుకుంటారో మరియు పవిత్రంగా అవుతారో అప్పుడే శాంతి స్థాపన జరుగుతుంది. భగవంతుడిని తెలుసుకోని కారణముగా అనాథలుగా అయిపోయారు. మొత్తం విశ్వమంతటిలో శాంతి స్థాపన చేసే కర్తవ్యము ఒక్క శివ్ బాబాదే. మనుషులు విశ్వంలో శాంతి స్థాపన చేయలేరు, ఎందుకంటే అందరూ వికారులుగా ఉన్నారు. ఎప్పుడైతే శివ్ బాబాని తెలుసుకుంటారో మరియు పవిత్రంగా అవుతారో అప్పుడే శాంతి స్థాపన జరుగుతుంది. శివ్ బాబాని తెలుసుకోని కారణముగా అనాథలుగా అయిపోయారు. పాట ఉంది: మీ దారిలోనే జీవించాలి, మీ దారిలోనే మరణించాలి. ఓం శాంతి. ఓం శాంతి అర్థాన్ని కూడా గడియ గడియ తెలియచేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఓం శాంతి అర్థమును గురించి ఎవరికీ తెలియదు. ఏ విధముగా మన్మనాభవ అనగా బేహదు తండ్రిని స్మృతి చేయండి అని గడియ గడియ చెప్పవలసి ఉంటుందో అలాగే ఇది చెప్పాలి. ఓం అనగా భగవంతుడు అని చెబుతారు, కానీ ఓం అనగా నేను ఆత్మను, ఇది నా శరీరము అని బాబా తెలియచేస్తున్నారు. పరమపిత పరమాత్మ కూడా ఓం అనే అంటారు. నేను కూడా ఆత్మనే, నేను పరంధామంలో ఉంటాను. ఆత్మలైన మీరు జనన మరణ చక్రములోకి వస్తారు, కానీ నేను రాను. నేను సృష్టి ఆది మధ్య అంతిమ సారమును అర్థం చేయించేందుకు సాకారములోకి కూడా తప్పకుండా వస్తాను. ఇంకెవరు ఇది అర్థం చేయించలేరు. నిశ్చయం లేనట్లయితే మొత్తం ప్రపంచమంతా భ్రమించాలి. స్వయము మరియు సృష్టి ఆది మధ్య అంతిమ జ్ఞానమును ఇచ్చేవారు ఇంకెవరైనా ఉన్నారా అని వెతికి రావాలి. పరమపిత పరమాత్మ తప్ప సృష్టి చక్రపు ఆది మధ్య అంతిమ రహస్యములను ఇంకెవరూ చెప్పలేరు. రాజయోగాన్ని ఎవరూ నేర్పించలేరు. పతితులను పావనులుగా ఎవరూ చేయలేరు. మొట్టమొదట దేవీదేవతల పూజారులు ఎవరైతే ఉన్నారో వారికి అర్థం చేయించేందుకు పురుషార్థము చేయండి. ఆది సనాతన దేవీదేవత ధర్మం వారే పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. వారే బాగా అర్థం చేసుకోగలరు. ఆ తర్వాత వచ్చేవారు 84 జన్మలు తీసుకోలేరు. దేవీదేవతల పూజారులు మరియు గీతను చదివేవారే ఈ విషయాలను వింటారు. గీతలో కేవలం భగవంతునికి బదులుగా కృష్ణుని పేరును వ్రాశారు. ఇదే వారు చేసిన పొరపాటు. కావున గీతను పఠించే వారికి అర్థం చేయించాలి. పరమపిత పరమాత్మ అయిన శివునితో మీ సంబంధం ఏమిటి అని అడగాలి. వారిని భగవంతుడు అని అంటారు,
శ్రీకృష్ణుడు దివ్య గుణాలు కలిగినవాడు. అతడికి దైవీ రాజధాని ఉండేది. అందులో అందరూ దివ్య గుణాలు కలిగిన వారు ఉండేవారు. ఇప్పుడు వారే పూజ్యుల నుండి పూజారులుగా అయిపోయారు. కావున పురుషార్థము చేసి మొట్టమొదట ఆది సనాతన దేవీదేవతా ధర్మం వారిని పైకెత్తాలి, అనగా వారికి బాబా పరిచయాన్ని ఇవ్వాలి. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, అనగా దానము ఇంటి నుండి ప్రారంభించాలి. శివుని పూజారులకు కూడా అర్థం చేయించాలి. శివుడు తప్పకుండా అవతరిస్తాడు కాబట్టి వారి జయంతిని జరుపుకుంటారు. వారు పరమపిత పరమాత్మ. వారు తప్పకుండా వచ్చి రాజయోగాన్ని నేర్పించి ఉంటారు. ఇంకే మనుష్య మాతృలు దీనిని నేర్పించలేరు. కృష్ణుని కానీ బ్రహ్మను కానీ భగవంతుడు అని అనడానికి వీలు లేదు. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రియే. అతడు జ్ఞానసాగరుడు అయిన కారణముగా అందరికీ శిక్షకుడు కూడా. సృష్టి ఆది మధ్య అంతిమముల హిస్టరీ జియోగ్రఫీలను గురించి ఎవరికీ తెలియదు. బాబా చెప్తున్నారు, నన్ను జ్ఞానసాగరుడు, చైతన్య బీజరూపుడు అని కూడా అంటారు. ఈ తలక్రిందులుగా ఉన్న వృక్షపు ఆది మధ్య అంతిమపు జ్ఞానము దాని బీజం వద్దే ఉంటుంది కదా. కావుననే నన్ను జ్ఞానసాగరుడు, ఆల్మైటీ అథారిటీ అని అంటారు. నాలో ఏ అథారిటీ ఉంది? సర్వ వేద శాస్త్రాలు, గ్రంథాలు మొదలైన వాటన్నిటిని గురించి బాబాకు తెలుసు. పిల్లలైన మీకు అది అర్థం చేయిస్తున్నారు. ఆ శాస్త్రాలు వినిపించేవారు కల్పము ఆయువు లక్షల సంవత్సరాలు అని అంటారు. కానీ అది అలా జరగడానికి వీల్లేదు. ఈ వెరైటీ ధర్మాల మనుష్య సృష్టి రూపీ వృక్షం యొక్క ఆయువును భాగవతములో చాలా ఎక్కువగా వ్రాశారు. భాగవతము ఒక ధర్మశాస్త్రం కాదు కదా. గీత ధర్మశాస్త్రము. దాని ద్వారా దేవీదేవత ధర్మస్థాపన జరిగింది. అంతేకాని భాగవతము, మహాభారతము మొదలైన వాటితో ధర్మస్థాపన ఏదీ జరగదు. సత్యయుగములో కేవలము భారతదేశమే ఉండేది. ఇంకే ధర్మము అక్కడ లేదు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. భారతదేశమే ఉన్నతోన్నతముగా మహిమ చేయబడుతుంది. ఇది పరమపిత పరమాత్మ శివుని జన్మస్థానము. వారు వచ్చి పతితులను పావనంగా తయారు చేస్తారు. శివుని పూజ కూడా ఇక్కడే జరుగుతుంది. జయంతి కూడా ఇక్కడే జరుపుకోబడుతుంది. వారు తప్పకుండా పతిత ప్రపంచంలోకే వచ్చి ఉంటారు కదా. పతిత పావన రండి అని అందరూ పిలుస్తూ ఉంటారు కూడా. భారతదేశము పావనముగా ఉండేది. తర్వాత 84 జన్మల చక్రములో తిరిగారు. పావన స్వర్గవాసులుగా ఉన్నవారు ఇప్పుడు నరకవాసులుగా పతితులుగా అయ్యారు. బాబా పావనంగా తయారు చేశారు. రావణుడు పతితముగా తయారు చేశాడు. ఈ సమయంలో ఇది రావణ రాజ్యము. నరనారీమణులందరిలోనూ పంచవికారాలు ఉన్నాయి. సత్యయుగములో వికారాలేవీ లేవు. నిర్వికారులుగా ఉన్నారు. ఇప్పుడు పతితులుగా ఉన్నారు. కావుననే వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తున్నారు. సత్యయుగంలో మనము పావనంగా ఉండేవారిమి. 21 జన్మలు రామరాజ్యంలో ఉన్నాము. ఇప్పుడు ఇది రావణ రాజ్యము. అందరూ వికారులుగా ఉన్నారు. కామం మహాశత్రువు. ఇది ఆది మధ్య అంతిమము దుఃఖాన్ని ఇస్తుంది. కావున ఇప్పుడు దీనిపై విజయాన్ని పొంది పావనంగా అవ్వండి అని బాబా అంటున్నారు. మీరు జన్మ జన్మాంతరాలు పాపము చేశారు. అందరికన్నా తమో ప్రధానముగా అయ్యారు. ఆత్మలో మలినం కలుస్తూ వచ్చింది. మొదట స్వర్ణిమ యుగం వారిగా ఉన్నారు. ఆ తర్వాత వెండి రాగి కళితి కలుస్తూ మెట్లు దిగుతూ వచ్చారు. ఇది భారతఖండము విషయమే. సత్యయుగంలో 8 జన్మలు, తర్వాత త్రేతాయుగంలో 12 జన్మలు, ఆ తర్వాత భారతవాసులే చంద్రవంశీయులుగా వైశ్యవంశీయులుగా అవుతారు. ఆత్మ అపవిత్రంగా అవుతుంది. నేనే వచ్చి కల్పకల్పము భారతదేశమును స్వర్గంగా తయారు చేస్తాను. మళ్ళీ రావణుడు నరకముగా చేస్తాడు.
ఇది డ్రామాలో రచింపబడి ఉంది అని శివ్ బాబా తెలియచేస్తున్నారు. జ్ఞానసాగరుడు శివ్ బాబాయే కదా. ఉన్నతోన్నతమైన శివుడు అందరికీ పూజ్యుడు. మొట్టమొదట వారి పూజయే జరుగుతుంది. వారు బేహద్దు తండ్రి. తప్పకుండా వారి నుండి బేహద్దు వారసత్వమే లభిస్తుంది కదా. భగవంతుడు అని కేవలము ఒక్క నిరాకారుడినే అంటారు అని భారతవాసులు మరిచిపోయారు. వారిని మనుషులు తలుచుకుంటూ ఉంటారు కూడా. అలాగే మళ్ళీ గ్లాని కూడా చేస్తారు. ఒకవైపు సర్వవ్యాపి అని అంటారు, మళ్ళీ ఇంకొక వైపు పతిత పావన రండి అని పిలుస్తారు. శివ్ బాబానే వచ్చి బ్రహ్మ తనువు ద్వారా బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులకే అర్థం చేయిస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు పిలకగా ఉన్నారు. బ్రాహ్మణుల కన్నా పైన ఉండేది శివ్ బాబా. విరాట రూపంలో దేవతలను, క్షత్రియులను, వైశ్యులను, శూద్రులను చూపిస్తారు. అందులో బ్రాహ్మణుల పేరే లేదు. ఎందుకంటే బ్రాహ్మణులు వికారాలతో జన్మించిన వారు కదా. మరి వారిని దేవతల కన్నా ఉత్తములు అని ఎలా అనగలము అని భావించారు. వారు కూడా బ్రాహ్మణ దేవీ దేవతాయ నమ అని గానం చేస్తారు కదా. వీరి రాజ్యము ఎప్పుడు ఉండేదో, స్వర్గము ఎక్కడి నుండి వచ్చిందో ఖచ్చితంగా ఎవ్వరికీ తెలియదు. శివ్ బాబా వచ్చి బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన చేస్తారు అని, శంకరుని ద్వారా నరకమును వినాశనము చేయిస్తారు అని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మహాభారత యుద్ధం కూడా జరిగింది కదా. దాని ద్వారా స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయి. మహిమ చేస్తూ ఉంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞము ద్వారా వినాశన జ్వాల ప్రజ్వలితమైంది అని కూడా చూపిస్తారు. తప్పకుండా ఆ పాత్ర ఇప్పుడే జరుగుతుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా యుద్ధం జరిగింది. అప్పుడు పతిత ప్రపంచం వినాశనమైంది. గీతా జ్ఞానము వినిపించినప్పుడు 3 సేనలు ఉన్నాయి అని చూపించారు. యూరోప్ వాసులైన యాదవ సేన సైన్స్ ద్వారా ముసలాలను అనగా అటామిక్ బాంబ్స్ని కనుగొన్నారు. గీత వినిపించి పూర్తిగా 5000 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సైన్యాలు ఇప్పుడు కూడా ఉన్నాయి అని బాబా చెబుతున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అనగా పరమపిత పరమాత్మ నుండి విపరీత బుద్ధి కలిగి ఉండడము. ఇది ఎవరికీ తెలియదు. పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ ప్రీతి లేదు పరమాత్మతో. వినాశన కాలములో అందరికీ విపరీత బుద్ధి ఉంది. పాండవులైన మీకే ప్రీతి బుద్ధి ఉంది. మీరు శివ్ బాబానే స్మృతి చేస్తారు. శివ్ బాబా మనకు 21 జన్మల వారసత్వమును ఇచ్చేందుకు వచ్చారు అని మీకు తెలుసు. మీకు శివ్ బాబాతో ప్రీతి బుద్ధి ఉంది. ఇంకెవరికి తండ్రిని గురించే తెలియదు. 3 సైన్యాలు ఉన్నాయి కదా. మీరు పాండవ సేన. ఇప్పుడు ఇది వినాశన కాలము. మృత్యు ముందు నిల్చొని ఉంది అని మీకు తెలుసు. మీరు పవిత్రంగా అయినట్లయితే క్రొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతారు అని శివ్ బాబా అంటున్నారు. సత్యయుగంలో ఒకే దేవీ దేవతా ధర్మము ఉండేది. అక్కడ ఇంకే ధర్మము లేదు. ఇప్పుడు అన్ని ధర్మాలు ఉన్నాయి కానీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము మాత్రము లేదు. ఎవరూ స్వయాన్ని దేవీ దేవతలుగా భావించడం లేదు. మేము పతితులము అని అంటారు. మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు అని దేవతల ముందు మహిమను గానం చేస్తారు. నేను బికారిని అని, నిర్గుణుడినైన నాలో ఏ గుణము లేదు అని స్వయమును గురించి అంటారు. తండ్రిని స్మృతి చేస్తారు. మీరు కూడా ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. శివ్ బాబాని స్మృతి చేయకుండా పావనంగా అవ్వరు. కావున ఉన్నతమైన పదవిని పొందలేరు. అపవిత్ర ప్రపంచము ఎప్పుడైతే వినాశనం అవుతుందో అప్పుడే ఈ ప్రపంచంలో శాంతి కలుగుతుంది. భారతదేశంలో మరియు ప్రపంచమంతటిలో శాంతి ఏర్పడాలి అని మనుషులు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అది ఒక్క తండ్రి పనే. మనుషులు అందరూ వికారులే. మరి వారు శాంతిని ఎలా స్థాపించగలరు? ఇంటింటిలోనూ గొడవలు ఉన్నాయి కదా. తండ్రిని తెలుసుకోని కారణముగా పూర్తిగా అనాథలుగా అయిపోయారు.
సత్యయుగంలో పూర్తి పవిత్రత సుఖశాంతులు ఉండేవి. ఇప్పుడు బాబా మళ్ళీ పవిత్రత సుఖశాంతులను స్థాపిస్తున్నారు. ఇది ఇంకెవరూ చేయలేరు. భారతవాసులు ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు. స్వర్గములో ఉన్నప్పుడు పునర్జన్మలు కూడా స్వర్గములో తీసుకునేవారు. ఇప్పుడు పతితులుగా ఉన్నారు. కావున పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తారు. పారలౌకిక తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి అని పిల్లలకు తెలుసు. లౌకిక తండ్రి ద్వారా హద్దులోని వారసత్వము లభిస్తుంది. బేహద్దు పారలౌకిక తండ్రి నుండి బేహద్దు వారసత్వమును మనం తీసుకుంటున్నాము. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇది ఆ సత్సంగం వంటిది కాదు. అవి భక్తి మార్గానికి చెందినవి. ఇది జ్ఞాన మార్గము. బాబా మనల్ని స్వర్గవాసులుగా చేస్తున్నారు అని మీకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఎవరైతే కల్పం పూర్వము స్వర్గవాసులుగా అయ్యారో వారే ఇప్పుడు మళ్ళీ అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా ఎప్పుడూ దేవతలుగా అవ్వలేరు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. ఇప్పుడు భారతదేశంలో ఏ కళ లేదు. ఎవరికీ ఇవి తెలియవు. కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని మేలుకొలిపారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. ఒక్క శివ్ బాబా తప్ప మిమ్మల్ని ఎవరు అలా తయారు చేయలేరు. సత్యయుగాన్ని స్వర్గము అని అంటారు. ఉండాలి అని తెలిసింది. అలాగే చెప్పుడు మాటలకు వాటిని చెప్పేవారికి బహు దూరంగా ఉండండి. ఎన్ని యుగాలు మారినా తరాలు మారినా యోగేశ్వరుడితో స్మృతి కలిపి ఉంటే జగన్నాటకములోని అంతరార్థము గోచరిస్తుంది. బయట తిరగకూడదు అని తెలిసిపోయింది. కావున మరి మనస్సును కూడా బయట విషయాల చుట్టూ తిరగనీయకండి. అలాగే ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలి అని అర్థమైంది. మరి అంతర్ముఖత అనే గుహలో ఉంటూ మనస్సును కూడా నిరంతరము భగవంతుని స్మృతిలోనే ఉంచాలి అనే దీక్ష తీసుకోండి. చేతులు మాటిమాటికి శుభ్రం చేసుకోవాలి అని తెలిసింది. అలాగే చేతులారా చేసిన పాపాలను భగవంతుని స్మృతి అనే అగ్నిలో కడిగివేసే అసలైన సమయం ఇదే అని గ్రహించండి. ఒకరికొకరు దూరంగా ఉండాలి అని తెలిసింది. అలాగే చెప్పుడు మాటలకు వాటిని చెప్పేవారికి బహు దూరంగా ఉండండి. ఎన్ని యుగాలు మారినా తరాలు తరిగిన యోగేశ్వరుడైన పరమాత్మతో స్మృతి కలిపి ఉంటే జగన్నాటకములోని అంతరార్థము గోచరిస్తుంది. అచ్చా. ఓం శాంతి.